హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? ఇంకా అలా టెంపుల్ వ్యూ చూసేశాక అక్కడ ప్రతిష్ఠింపబడిన మహాశివుని ఆత్మలింగం దర్శించుకోవడానికి స్టార్ట్ అయిపోయాం. జనాలు బాగా ఉండడంతో లైన్లో చాలాసేపు ఉండాల్సి వచ్చింది. కానీ అలా లైన్లో ఉన్నంతసేపు ఆ వ్యూని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అయినా అప్పట్లోనే ఇంత గొప్ప ఆర్కిటెక్చర్ని ఎలా డిజైన్ చేశారో కదండి. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం అయిపోయాక అలానే చుట్టూ ఉన్న టెంపుల్స్ని ఒక రౌండ్ అయితే వేసేసాం. ఇంకా తెలిసిందే కదా, ఇలాంటి ప్లేసెస్కి వస్తే ఫోటోలు తప్పనిసరి. ఒకళ్ళ తర్వాత ఒకరు వింత వింత పోజులతో ఫోటోలు దిగేసాం. కరెక్ట్గా అదే టైంకి టెంపుల్లో లైట్స్ ఆన్ చేశారు. అప్పుడు వ్యూ ఉందండి, కేక్ అంటే కేక్ అంతే. ఇంకా అలా ఫోటోలు దిగేసి ఈ స్థల పురాణం తెలుసుకుందామని అక్కడ ఉన్న ఆర్టిఫిషియల్ కేవ్స్లోకి వెళ్ళాం. అక్కడ ఉన్న విగ్రహాలు చూపిస్తూ సాయిగాడు స్థల పురాణం మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకా అక్కడంతా కంప్లీట్ చేసుకుని మా రూమ్స్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఫుడ్ కోసం బయటకు వచ్చాం. పాపం అఖిల కన్నడ పిల్ల, మాకు కన్నడ రాదు, తనకి తెలుగు రాదు. ఇంకా వచ్చి రాని ఇంగ్లీష్లో ఏదో మేనేజ్ చేసి అలాగే మురుదేశ్వర్ చుట్టూ ఒక రౌండ్ వేసేసాం. ఇవంటి సంగతులు. నెక్స్ట్ వీడియోలో చెట్లంట్లా పొట్లంట్లా తిరిగే బీచ్ ట్రెక్కింగ్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు స్టే ట్యూన్.